హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజైతే మీ ముందుకు నేను ఇంకొక జర్నలింగ్ రిలేటెడ్ మెటీరియల్ తీసుకొని అయితే వచ్చేసాను అనమాట. ఇది నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ నాకు కాస్ట్ వచ్చి 220 రూపీస్ పడిందనమాట. ప్యాకింగ్ అండ్ కొరియర్ టైంకి రావడం ఇవంతా అంతా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చూస్తుంటే క్వాలిటీ కూడా చాలా బాగున్నట్టుంది బుక్ అదంతా. ఇంకా డెప్త్గా ఓపెన్ చేసి చూడాలి ఎలా ఉందో ఏంటో. అండ్ ఈ క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను మీకు ఇంకా చెప్తానమాట అన్నీ ఓపెన్ చేసి. ఇందులో మొత్తం మనకి 50 షీట్స్ ఏమో ఇచ్చారనమాట. లోపల ఏ థీమ్తో ఇచ్చారు ఏంటి అనేది కూడా నేను మీకు 1 by 1 ఓపెన్ చేసి నీట్గా చూపిస్తాను ఇప్పుడు. నేను కూడా రీసెంట్ టైమ్స్ నుంచే జర్నలింగ్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో నాకు బయట ఎక్కడ పర్చేస్ చేయాలి ఏంటి అని ఒక ఐడియా లేదు. నేను ట్రస్ట్ కూడా చేయలేను కదా. సో నాకు మీషోలోనే ఒక మంచిగా ఉంది ఏదైనా పర్చేస్ చేయడానికి అనిపించింది. సో నేను మోస్ట్లీ మీషోలోనే పర్చేస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఈ థీమ్ ఇవంతా కొంచెం క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ 50 షీట్స్ ఇచ్చారనమాట. ఒక్కొక్క కలర్ థీమ్లో ఇవి మనకి స్టిక్కర్స్ అనేవి ఇచ్చారు. లైక్ క్యాట్స్ అలా కొంచెం థీమ్ ఉంది. అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ బన్, ట్రీస్ అలా కొంచెం చిన్నపిల్లలకి సంబంధించిన ఇలాంటి ఇవి ఎక్కువగా ఇచ్చారని చెప్పాలి. నన్ను అడిగితే ఇవి స్కూల్కి వెళ్ళే పిల్లలకి అలా చిన్న పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతాయి. ఇది బేసిక్గా ఫ్రిడ్జ్ మీద ఏదైనా స్టిక్ చేసుకోవాలన్నా, ల్యాప్టాప్ మీదైనా, ఫోన్ మీదైనా ఆర్ రిజైన్ ఆర్ట్స్ అలా చేస్తున్నప్పుడు దానికోసం మనం ఏదన్నా కూడా ఈ స్టిక్కర్స్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనిపించింది నాకైతే. ఈ పేజ్లో అంతా ఫుడ్ రిలేటెడ్ బర్గర్స్ అలా స్టఫ్ ఇచ్చారు. అండ్ ఇంకొక దాంట్లో ట్రీస్, ఇంకో దాంట్లో ఒక గర్ల్ అలా ఉన్నట్టు, ఇంకో దాంట్లో నార్మల్ చిన్నవి ఇలా ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ లవ్ యూ అని చెప్పి కొంచెం అలా స్ట్రాబెర్రీ ఇలా కొంచెం డిఫరెంట్గా థీమ్లో ఇవి 1 by 1 మనకి ఇస్తూ వచ్చారనమాట. అండ్ నేను మీషోలో పర్చేస్ చేస్తున్నప్పుడు కూడా మోస్ట్లీ రివ్యూస్ అన్నీ చదువుతానమాట. వాళ్ళు ఎన్ని ఇమేజెస్ పెట్టారు అండ్ వాళ్ళు రివ్యూస్ ఏమి ఇచ్చారు అండ్ ఏ డేట్లో వాళ్ళు తీసుకున్నారు అంటే రివ్యూ రాసినప్పుడు మనకి డేట్ అలా టైం కనిపిస్తుంది కదా, అలా కొంచెం చెక్ చేసి అన్నీ చూసి తీసుకుంటానమాట. బ్లైండ్గా ఏదో ఆర్డర్ పెట్టేయకుండా. బికాజ్ అలా కూడా మనం ట్రస్ట్ చేయలేం కాబట్టి మనం ఆర్డర్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అనేది మనకి మంచిగా రాకపోతే ఆ టైం కూడా మనకి వేస్ట్ అవుతుంది కదా. సో అందుకోసం అనేసి నేను రివ్యూస్ అవంతా కూడా చూసి ఇదే ప్రోడక్ట్ని అదే మీషోలో డిఫరెంట్గా అమౌంట్స్లో అంతా ట్రై చేసి చూసి అలా ఎన్నో ఆలోచించిన తర్వాతే నేను ఆర్డర్ చేస్తానన్నమాట. నేను జర్నలింగ్ రిలేటెడ్వి కూడా చాలా అంటే చాలా పర్చేస్ చేశాను. ఇదైతే నేను ఇంతవరకు పర్చేస్ చేయలేదన్నమాట. ఇలా ఒక 50 షీట్స్ అయితే మనకి ఈ బుక్లో ఇచ్చారు వీళ్ళు. ఇదైతే క్వాలిటీ అండ్ మొత్తం కూడా చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చని నేను రికమెండ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జర్నలింగ్. ఇదైతే నాకు మంచిగానే నచ్చిందనమాట. సో నాతోనే పెట్టుకుంటున్నాను, ఫర్దర్గా ఏదైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇంతే అనమాట ఈ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.